నీకున్న సంకల్పమది నిజం. నిప్పులాంటిది నిజం. నీకున్న సంకల్పమది నిజం. వైఎస్ఆర్ ఆశయాలు నిజం. ఆ ఆశయాల బాట నడక నిజం. వెనుదిరుగని ఆ ధైర్యం నిజం. ముక్కులాంటి నీ గుండె నిజం. సంక్షేమ పరిపాలన నిజం. నీకేసే ప్రతి ఓటు నిజం. నిజమే అది తుది విజయం నిజం. నిజం నిజం షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. రాజశేఖరుడి పాదముద్రలా రాజశేఖరుడి పాదముద్రలా కదిలే ముందుకు వైఎస్ఆర్లా. షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. వైఎస్ఆర్ రక్తమది నిజం. తండ్రి లాంటి మొండితనం నిజం. వైఎస్ఆర్ రక్తమది నిజం. తండ్రి లాంటి మొండితనం నిజం. ఆ నడకలో రాజసం నిజం. ఆ నవ్వులో స్వచ్ఛతే నిజం. నీ మాటలో ఆరోషమే నిజం. నీ పాటలో జనసంద్రమే నిజం. నీవు చేసే పోరాటం నిజం. నీవిచ్చే వాగ్దానం నిజం. నీ ఖాసైన వ్యక్తిత్వం నిజం. నిజం నిజం షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. రాజశేఖరుడి పాదముద్రలా రాజశేఖరుడి పాదముద్రలా కదిలే ముందుకు వైఎస్ఆర్లా. షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. 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 నిప్పులాంటిది నిజం. నీకున్న సంకల్పమది నిజం. నిప్పులాంటిది నిజం. నీకున్న సంకల్పమది నిజం. వైఎస్ఆర్ ఆశయాలు నిజం. ఆ ఆశయాల బాట నడక నిజం. వెనుదిరుగని ఆ ధైర్యం నిజం. ముక్కులాంటి నీ గుండె నిజం. సంక్షేమ పరిపాలన నిజం. నీకేసే ప్రతి ఓటు కూర్చోండి ఉన్నారు వచ్చారు. బాబు 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 నిశ్శబ్దంగా మీ అందరినీ ఉద్దేశించి ఈరోజు మీడియా బాబు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. ప్లీజ్ సైడ్ కూర్చొని తీసుకోండి.
పబ్లిక్ కి కనబడుతున్నా సైడ్ రండి మీరు. అదే లైవ్ ఇది. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, వెనక పబ్లిక్ అమ్మాయి కనబడుతున్నారు. ఇప్పటికే ఆలస్యం అయింది, అయినప్పటికీ నా కోసం వేచి ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు చాలా మంది అన్న మీ అందరూ జరగాలంట, ఎందుకంటే ఆడవాళ్ళు తెస్తున్నారు. ఇటు కూర్చోండి, కూర్చోండి, ఇటు కూర్చోండి, కావాల్సి కూర్చోండి. మీరు కూడా ఇటు కూర్చోండి అన్న, కూర్చోండి. కూర్చోండి అన్న, ఇటు కూర్చోండి, ఇటు రండి. ఇటు వచ్చేయండి, ఇటు కూర్చోండి. ఈ యాంగిల్ సూపర్ యాంగిల్ అన్న. ఇక్కడికి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ రావడానికి కారణము ఉపాధి హామీ పథకం. మీ అందరికీ తెలుసు కదా, కరువు పని. ఏమ్మా కరువు పని తెలుసా? ఉపాధి హామీ పని తెలుసు కదా. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ పార్టీ నీరుగార్చాలని చూస్తుంది. బీజేపీ పార్టీ ఇక ఉపాధి హామీ పనిలో కోతలు పెట్టి మొత్తానికే ఉపాధి హామీ అన్న పనిలో సారాన్ని తీసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ తరఫున ఉపాధి హామీ పథకం అలాగే కొనసాగించాలి, దీంట్లో మార్పులు చేయకూడదు. ఇది వరకు మొత్తం అని మేము ఒక పోరాటం చేస్తున్నాం. దాంట్లో భాగంగా మీ గ్రామానికి, మీ ఊరికి రావటం జరిగింది. మీ అందరిలో కూడా ఉపాధి హామీ పనికి వెళ్లే వాళ్ళు ఉపాధి హామీ మీకు ఎలా ముఖ్యమో, ఉపాధి హామీ మీ కుటుంబానికి ఎలా ఆసరా అయిందో, ఉపాధి హామీ పథకం వల్ల మీకు ఎలా మేలు జరిగిందో, అది తీసేస్తే మీకు వచ్చే ఇబ్బందులు ఏమిటో, ఇవన్నీ ఉపాధి హామీ గురించి ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే చేయెత్తండి, మీ దగ్గరికి మైక్ వస్తుంది. మీ అందరూ మాట్లాడాక నేను లాస్ట్ లో మళ్ళీ మాట్లాడతాను. కరువు పని గురించి ఎవరైనా మాట్లాడాలనుకుంటే చెప్పండి, మైక్ పంపిస్తాం. ఇందాక చాలా మంది ఇయ్యన్నా మైక్ ఇయ్యన్నా. పెద్దమ్మా చెప్పు. హలో చెప్పమ్మా. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మాది ఎంగాగారిపాలెం. నేను తాతా తిరుపతమ్మని. మాకు కరువు పని లేదు, ఎందువల్ల మాకు తెలియటం లేదు. కరువు పని పెట్టట్లేదు. పెట్టట్లే. లాస్ట్ ఎప్పుడు పెట్టారమ్మా కరువు పని? అసలు లేదు. ఈ మధ్య ఎప్పుడు లేదు. నా పెళ్ళే 35 సంవత్సరాలు. ఓ ఎప్పుడూ లేదా? లేదు. ఆరావాడు ఎంగాగారిపాలెం. మీది ఏమైనా అర్బన్ కిందకి వస్తుందా? కావాలి టౌన్ కిందకి ఏమైనా వస్తుందేమో పెద్దమ్మా? వస్తుంది మేడం. మరి టౌన్ కి ఉండదు కదా ఉపాధి హామీ. మేము కూలి చేసుకొని తినేదానికి మాకేమి లేపాయింది మేడం. అది మా వాళ్ళు అందరు అడగాలని ఉన్నారు, వాళ్ళకి ముందుకు రాలేకుండా నేను ఒక్కదాన్ని అడుగుతుందా. ఉపాధి హామీ గ్రామాలలో ఉపాధి హామీ ఉంది, అవునా? మాకు చలం ఉంది గాని మాకు పనే బాగా జరగటం లేదు. అసలుకి సంవత్సరం నుంచి అసలు మాకు డబ్బులు కూడా బాగానే పడలా. ఎన్ని రోజులకు ఒకసారి పడుతుందమ్మా పేమెంట్? ఎన్ని నెలలు పడుతుంది? 5 నెలలకి 6 నెలలకి పన్ను అసలు సదరంగానే పట్టంలా.
లాస్ట్ ఎప్పుడు జరిగింది ఉపాధి హామీ పని? జరిగి కూడా అవుతుంది ఒక 8 నెలలు 9 ఉత్తరాభద్ర సంవత్సరం దాకా అవుతుంది. అప్పటి నుంచి లేదు ఉపాధి హామీ పని లేదు. లేదు, పోయిన సంవత్సరం డబ్బులు కూడా అసలు పడలా మాకు. ఓకే చల్ల ఓకే. కోటేశ్వరమ్మ అమ్మా ఉపాధి హామీ పని మీకు పన్నెండు మాది 12 అయితే చేసిన డబ్బులు కూడా పడుతుంది మేడం. అమ్మా ఉపాధి హామీ పని మీకు అవసరం, మీకు కావాలి, పని కావాలి, కానీ పని పెట్టట్లేదు. పని పెట్టినా పేమెంట్లు ఇవ్వట్లేదు. అక్క బాగా చెప్పింది, ఉపాధి పని అవసరము కానీ పెట్టడం లేదు, పెడితే కూడా పేమెంట్ ఇవ్వటం లేదు అని. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? పెన్షన్ రావట్లేదా పెద్దమ్మ? అర్జీ చేసుకున్నారా? చాలాసార్లు చేశారా? అయినా రావట్లేదా? ఎందుకు రావట్లేదు మీకేమైనా తెలుసా? పెన్షన్ ఎందుకు రావట్లేదు? అదే పెద్దమ్మ, ఎందుకు రావట్లేదు చెప్పారా? ఎందుకు రావట్లేదు? కళ్యాణ్ ఒకసారి మళ్ళీ మాట్లాడమ్మా. నేను ఇందాక చెప్పా కదా, నేను మాట్లాడతా, నీకు పెన్షన్ వచ్చేటట్టు చేపిస్తా. నేను మాట్లాడతాను. ఇట్లా పెద్దమ్మకు పెన్షన్ రావట్లేదట. పెన్షన్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవునా? కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదు చంద్రబాబు గారు. అక్కడ అక్క మాట్లాడుతుందంట, చెయ్యి అక్కడ వెనకాల. అమ్మ మీరు నాకు చెయ్యి ఊపుతున్నారా, మైక్ కావాలని అడుగుతున్నారా? అమ్మా ధైర్యంగా మాట్లాడాలి. మీ సమస్యల గురించి మీరు మాట్లాడకపోతే లోకానికి తెలియదు. లోకానికి తెలియకపోతే మీ సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి మీ అందరూ ధైర్యం చేసి మాట్లాడాలి. మాకు ఈ సమస్య ఉంది అని చెప్పాలి. మీడియా దాన్ని క్యాచ్ చేయాలి. అప్పుడే మీ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది. అన్న మీరు మాట్లాడతారా? అదిగో అక్కడ చెయ్యి అన్న, చెయ్యి లేపెట్టండి. నమస్తే మేడం. ఆడోళ్ళు తిడుతున్నారమ్మా వెనకాల. అన్న ఇట్రండి అన్న. హలో నమస్తే మేడం. మాది అవదాలదిన్న పంచాయతీ కొనదిని గ్రామం అన్న. 1.5 సంవత్సరం అయింది మేడం. మామూలుగా పనులు పెట్టి కనుక పని మాకేమో పని చేసినా కూడా డబ్బులు పడట్లా. ఓకే, 1.5 సంవత్సరం అయింది. మీకు ఉపాధి పని ముఖ్యమా అన్న? ముఖ్యమా మేడం. ఉంటే బాగుంటది. ఉన్నప్పుడు ఎన్ని రోజులు పెట్టేవాళ్ళన్నా వారానికి? వారానికి మామూలుగా 6 రోజులు చేస్తాం. కానీ ఈ మధ్య లేదు. ఈ మధ్య లేదు, 1.5 సంవత్సరం అయింది మేడం. ఓకే, అసలు పనే పెట్టడం లేదు. పని పెట్టలేదు. పని పెట్టి 4 రోజులు మామూలుగా 4 వారాలు పెట్టారు కానీ డబ్బులు పడలా. ఓకే. అవదాలదిన్న పంచాయతీ కొనదిని గ్రామం, కమలాపురం వెంకటకృష్ణ. అన్న మీకు ఐడియా ఉందా సంవత్సరానికి ఎన్ని రోజులు పనికి వెళ్ళారు అని? పోయిన సంవత్సరం ఎప్పుడన్నా ఏ సంవత్సరం అయినా ఒక లెక్క రాసుకున్నారా? సంవత్సరానికి ఎన్ని రోజులు పనికి వెళ్ళామని ఐడియా ఏమన్నా ఉందా? లేదు, సంవత్సరం పెట్టలేదు మేడం. మామూలుగా పెడితే ఒక నెల అట్ట పెడుతున్నారు మామూలుగా. అయినా డబ్బులు సరిగ్గా పడట్లా. ఓకే, థ్యాంక్ యూ అన్న. మా 3 సంవత్సరాలు పిచ్చి రాలేదు వరాక. పెద్ద జరిపి 3 సంవత్సరాలు పెన్షన్ రావట్లేదంట. నీకు తెలుసు కదా. 3 సంవత్సరాలు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఎన్నో కాగితాలు రాసి ఇచ్చిన, ఎక్కడా జవాబు చెప్పటంలే. ఎందుకో చెప్పారమ్మా? పెన్షన్ ఎందుకు ఇవ్వటం లేదు ప్రభుత్వం చెప్పిందా? పైనుంచి వదలలేదు అంటున్నారు. పైన వదలలేదు. సో కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదు. ఇవ్వలేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు ముసలాయన చనిపోయి రాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు, చంద్రబాబు గారు ఇవ్వలేదు, ఇద్దరు ఇవ్వలేదు. కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదు. ఇది మన రాష్ట్రంలో పరిస్థితి. 3 సంవత్సరాలు అయిందంట, పెన్షన్ కోసం అర్జీలు పెట్టుకుంటూనే ఉంది. ముఖ్యమంత్రులు ఎవరైనా, ముఖ్యమంత్రులు మారినా, ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా పెన్షన్లు అయితే రావటం లేదు. ఉప్పాలు వచ్చామ్మ నా పేరు. నాకు పెన్షన్ రాలేదు. 3 సంవత్సరాలు 12
3 సంవత్సరాల నుంచి పింఛన్ రాల. అమ్మ మన వాళ్ళు ఎవరైనా వెళ్ళి మాట్లాడతారేమో, ఆఫీసర్లతో మాట్లాడండి. ఇంకా అమ్మా నేను మాట్లాడతాలే, నేను మాట్లాడి నీకు పింఛన్ రాపిస్తా. ఓకే, అంతేనా? ఇంకెవరైనా మాట్లాడతారా? కావలి నియోజకవర్గ ప్రజలందరికీ మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. ఇంతసేపైనా మా కోసం వేచి ఉన్నారు. మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని ఇంత దూరం వచ్చారు. మరొకసారి ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటున్నాం. రాజశేఖర్ రెడ్డి గారి గురించి మేము కొత్తగా మీకు చెప్పాల్సింది లేదు. రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా 5 సంవత్సరాలలో ఎన్నో పథకాలు అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర్ రెడ్డి గారు. రైతులనైతే గుండెలో పెట్టుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నంతకాలం రైతులకు ఏ లోటు రాలేదు. ఒక మద్దతు ధర అయితేనేమి, గిట్టుబాటు ధర అయితేనేమి, ఎరువులు కానీ విత్తనాలు కానీ ఏ కొరత లేకుండా, అసలు సబ్సిడీ అయితే ఏమి, లేకపోతే బీమా ఇస్తే ఏమి, ఇలా ఏ సమస్య రాకుండా చూసుకున్నాడు రైతుల్ని. రైతులకి ఉచిత విద్యుత్ ఇచ్చింది కూడా రాజశేఖర్ రెడ్డి గారే. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ అయితే ఏమి, ఆరోగ్యశ్రీ అయితే ఏమి, 108 అయితేనేమి, పావలా వడ్డీకే రుణాలు అయితేనేమి, లక్షల మంది పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర్ రెడ్డి గారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగానే కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండంగా ఈ ఉపాధి హామీ చట్టము అమల్లోకి వచ్చింది. రాయలసీమలో బండ్లపల్లిలో రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ప్రధానమంత్రి గారితో, సోనియా గాంధీ గారితో ఈ పథకానికి నాంది పలికారు. ఆ రోజు నుంచి మొదలైంది. అంటే 20 సంవత్సరాలుగా ఉపాధి హామీ పని మన దేశంలో అమలవుతుంది. ఆ రోజు నుంచి అమలవుతున్న ఈ పథకము కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలము బ్రహ్మాండంగా జరిగింది. మరి ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అయితే 1,10,000 జాబ్ కార్డులున్నాయి. అంటే కుటుంబానికి 2 పనికి వెళ్ళినా 1,10,00,000 జాబ్ కార్డులున్నాయి. కుటుంబానికి 2 పనికి వెళ్ళినా 2,25,00,000 మంది ఉపాధి హామీ పనికి వెళ్ళే వాళ్ళు ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా ఉపాధి హామీ పథకానికి ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు. మొన్న ఒక అక్క చెప్తుంది, ఒక ఊర్లో అమ్మ రస్నా కూడా ఇచ్చేవాళ్ళట. రస్నా తెలుసా? రస్నా గుర్తుందన్నా? మంచినీళ్ళు అయితేనేమి, గర్భిణీ స్త్రీలకు ఏదైనా సౌకర్యాలు అయితేనేమి, పేదవాళ్ళకైతేనేమి, ఇలా ఎక్కడ ఏ అవసరం ఉన్నా రాజశేఖర్ రెడ్డి గారు అక్కడ వాళ్ళకు ఆ లోటు లేకుండా ఉపాధి హామీ పనిని జరిపించారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉండంగా ఉపాధి హామీ పని కోసము మాకు డైరెక్ట్గా డబ్బులు పడేటట్టు చూడండి, మధ్యలో కమిషన్లు కట్టింగ్లు లేకుండా చూడండి అంటే ఏకంగా ఒకేసారి 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేశారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆడవాళ్ళు మాకు కూడా సమానమైన వేతనాలు ఇవ్వండి, ఉపాధి హామీలో మగవాళ్ళంత పని చేయలేకపోయినా బిడ్డల భారం మా మీద ఉంది, కుటుంబాలు నడుపుకోవాలి అని చెప్తే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఆడవాళ్లకు కూడా సమాన వేతనాలు ఇచ్చేటట్టు చూశారు ఉపాధి హామీ చట్టంలో. కానీ ఈ రోజు ఉపాధి హామీ చట్టం ఎంత ఘోరంగా తయారైంది అంటే అసలు ఎక్కడైనా కూడా కనీసం మంచినీళ్ళు కూడా దొరకటం లేదు. ఉపాధి హామీ పనికి చెప్తున్నారు కానీ కరువు పని 100 రోజులు జరిపాల్సింటే కనీసం పోయిన సంవత్సరం 52 రోజులు కూడా నడవలేదు. ఎంత ఘోరంగా తయారైంది అంటే ఉపాధి హామీ చట్టము, ఉపాధి హామీ ఈ పథకంలో ఉన్న వాళ్ళను ఒకే సంవత్సరంలో, నిన్న సంవత్సరంలో 2025లో ఏకంగా 18.5 లక్షల జాబ్ కార్డులు ఒకేసారి తొలగించేశారు మన రాష్ట్రంలో. అంటే ఇక ఉపాధి హామీ పని ఉండటానికి వీల్లేదు, అవసరం లేదు,
ఉపాధి హామీ అవసరమే లేదు మన ప్రజలకు అన్న రీతిలో పాలకులు వ్యవహరిస్తున్నారు. ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇది చట్టాన్ని తీసేయాలి అని, మహాత్మా గాంధీ పేరును తీసేయాలి అని బీజేపీ పార్టీ ఒక కొత్త చట్టం విబి గ్రామ్ అనే బీజేపీ పార్టీ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని చూస్తుంది. ఇంకొక 6 నెలల్లో అది అమలు అవుతుందట. ఇది వరకు ఉపాధి హామీ చట్టం, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ చట్టంలో 100 రోజుల పాటు ఎవరైనా గ్రామస్తులు మాకు పని కావాలి అని అడిగితే గ్రామంలో పని కల్పించాలి, చేసిన పనికి 15 రోజుల్లో వేతనాలు ఇవ్వాలి అన్నది చట్టం. ఇది వరకు గ్రామంలో ఏదైనా పనులు అవసరమైతే ఉపాధి హామీ పని దానికి వాడుకునేవాళ్ళు. అంటే గ్రామాలలో గ్రామ సభలు పెట్టి గ్రామ పంచాయతీలో ఆ ఊరికి రోడ్డు కావాలనా, లేక బావి కావాలనా, పూడిక తీయాలనా, లేక గట్టు వేయాలనా, చైన్లో పని చేయాలనా అన్నది ఏ అవసరం ఉంది ఆ గ్రామానికి అని చూసి ఆ గ్రామానికి కావాల్సిన పనులు ఉపాధి హామీ చట్టంలో అమలు చేసేవాళ్ళు. దానికోసమని గ్రామస్తులు వెళ్లి పని చేసేవాళ్ళు. దానికి వచ్చిన కూలీతో 4 కుటుంబాలు బ్రతికేవి. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చే ఈ కొత్త చట్టంలో ఇక గ్రామాలకు ఈ అధికారం ఉండదు, గ్రామాల పనులో అభివృద్ధి ఉండదు. ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త చట్టంలో వాళ్ళు చెప్తారట ఎక్కడికి వెళ్లి పని చేయాలి అని. అంటే పక్కన ఒక రోడ్డు వర్క్ జరుగుతున్నా, లేకపోతే ఒక ప్రాజెక్టు వర్క్ జరుగుతున్నా ఆ కాంట్రాక్టర్ కిందికి వెళ్లి మీరు అందరూ పని చేయండి అని చెప్పే ఉద్దేశంలో ఉన్నారు బీజేపీ నాయకులు. అంటే ఇక గ్రామాల జరిగే పనులు గ్రామ అభివృద్ధి కోసం జరగవు, కానీ ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేయడానికి మాత్రం ఈ గ్రామస్తులందరూ వెళ్లి పని చేయాలి, ఉపాధి హామీ జీతం కూలీ రావాలి అంటే. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో రకాలుగా ఉపాధి హామీ పథకాన్ని కూనీ చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ. పైగా వాళ్ళు చెప్తున్న మాట, కాంగ్రెస్ పార్టీ 100 రోజులే ఇచ్చింది, మేము 125 రోజులు ఇస్తాము అని చెప్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. 100 రోజులని చెప్తున్నా కూడా ఎక్కడే గాని 100 రోజులు పని ఇచ్చిన పాపాన పోలేదు. పోయిన సంవత్సరం చూసుకున్నా కేవలం 52 రోజులు మాత్రమే పని ఇచ్చారు. కేవలం 52 రోజులు ఉపాధి హామీ పని ఇచ్చిన వాళ్ళు మేము 125 రోజులు పని ఇస్తాము అంటే నమ్మడానికి మీరు గొర్రెలా, పిచ్చివాళ్ళ? ఆలోచన చేసుకోవాలి. 100 రోజులు కూడా పని ఇవ్వలేదు, 125 రోజులు పని ఇస్తాము అని చెప్తున్నారు కొత్త చట్టంలో. ఇది ఎవ్వరూ నమ్మొద్దండి, ఇది పచ్చి అబద్ధం. 125 రోజులు అన్నది పచ్చి బూటకం, పచ్చి మోసం. 125 రోజులు ఇచ్చే చిత్తశుద్ధి వీళ్లకు లేదు. 125 రోజులు పని ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే కనీసం 100 రోజులైనా పని ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా కేవలం 52 రోజులే పని ఇచ్చారు అంటే, 100 రోజులు కూడా ఇవ్వలేదు అంటే వీళ్ళకి అసలు పథకం నడిపే చిత్తశుద్ధే లేదు. కాబట్టి ఈ మాట ఎవరూ కూడా నమ్మకండి. ఇది వరకు ఉపాధి హామీ, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో కేంద్రమే మొత్తం నిధులన్నీ పెట్టుకునేది. అంటే 100% నిధులు కేంద్రం నుంచే వచ్చేవి ఉపాధి హామీకి. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో 100% కేంద్రం ఇవ్వదట, 60% వాళ్ళు ఇస్తారట, 40% రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకోవాలట. మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకునే స్థితిలో ఉందా? ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇచ్చుకునే పరిస్థితిలో లేదు. మరి అలాంటప్పుడు ఇక ఉపాధి హామీ పనుల్లో కూడా డబ్బులు ఇవ్వాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం 40% ఇవ్వదు. రాష్ట్ర ప్రభుత్వం 40% ఇవ్వలేదు కాబట్టి, పని జరగలేదు కాబట్టి కేంద్రం ఇచ్చే 60% నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది వీళ్ళ కుట్ర. అంటే మొత్తానికే ఉపాధి హామీ పని ఎత్తేయాలని చూస్తున్నారన్నమాట. ఇది వరకు ఉపాధి హామీలో 4 గంటలో 5 గంటలో 6 గంటలో పని చేసేవాళ్ళు. ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చే ఈ కొత్త చట్టంలో 12 గంటలు పని చేయాలట. అది కూడా మండుటి ఎండలో. ఆడవాళ్లకు చేతనవుతుందా? పోనీ మగవాళ్ళకైనా చేతనవుతుందా? ఇలా ప్రతి విషయంలోనూ ఉపాధి హామీని కూనీ చేయాలని చూస్తున్నారు. మహాత్మా గాంధీ పేరు ఉన్నది ఉపాధి హామీ పథకానికి, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకానికి. కానీ ఆ మహాత్మా గాంధీ పేరును కూడా తీసేస్తున్నారు. ఎలాగైతే మహాత్మా గాంధీని గాడ్సే కూనీ చేశాడో అలాగే ఇప్పుడు మహాత్మా గాంధీ ఆశయాలను మోడీ గారు కూనీ చేస్తున్నారు.
ఇద్దరికీ తేడా లేదు. గాడ్సే మహాత్మా గాంధీని ఎలాగైతే కూనీ చేశాడో నరేంద్ర మోడీ కూడా మహాత్మా గాంధీ ఆశయాలని కూనీ చేస్తున్నారు. అందుకోసమే పుట్టింది బీజేపీ పార్టీ. అందుకే చెప్తున్నాం, ఈ కొత్త చట్టము పేదలకు వ్యతిరేకం. ఉపాధి హామీ పథకాన్ని మొత్తానికే నీరుగార్చి పేదవాళ్ళకు ఆసరా లేకుండా చేస్తుంది బీజేపీ పార్టీ. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకము, దీన్ని అమలు చేయాల్సిందే, దీన్ని కేంద్రమే భరించాలి పూర్తి నిధులు అని కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొట్లాడుతుంది. ఈ ఉద్యమంలో భాగంగానే మీ దగ్గరికి కూడా రావడం జరిగింది. మీ అందరూ కూడా మాతో పాటు కలిసి ఉపాధి హామీ పని ఎలా యథావిధిగా జరిగించాలి, పేమెంట్లు ఆన్ టైంలో 15 రోజులకే ఇవ్వాలి, ఉపాధి హామీ పని 100 రోజుల్లో 200 రోజుల్లో ఇంకా ఎక్కువ చేస్తే చేయాలి, వేతనాలు కూడా 400 రూపాయలు అలా ఎక్కువ చేస్తే చేయాలి తప్ప దీన్ని కూనీ చేసి అసలు కేంద్రం మొత్తం నిధులు పెట్టుకోదు అని చెప్పడం పూర్తిగా అన్యాయం అని మీ దగ్గర నుంచి కూడా రావాలి. అమ్మా, మేము మీకోసం పోరాటం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిలబడింది. ఈ ఉపాధి హామీ పని ఎంతో మంది పేద వాళ్ళకి జీవితాలను నిలబెడుతున్నది కాబట్టి వాళ్ళ కోసం నిలబడాలని నిర్ణయించుకొని ఈరోజు ఉపాధి హామీ పని రక్షించడం కోసం ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ముందు నిలబడింది ఉద్యమం చేయటానికి. మీ అందరిలో కూడా చైతన్యం రావాలి. మీ అందరూ కూడా ఉపాధి హామీ పని కావాలి అని ఎక్కడికక్కడ మీ ఆఫీసర్లని అడగాలి. అంతేకాదమ్మా, ఈరోజు మన రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి. ఒక్క ఉపాధి హామీ పనే కాదు, రైతులకు ఏ మాత్రం ఆసరా లేకుండా పోయింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు. ఎన్నో చోట్ల రైతులైతే రోడ్ల మీద వాళ్ళ పంటను పోసుకొని వేస్ట్ అయిపోయింది అని ఏడుస్తున్న రోజులున్నాయి. ప్రతి రైతుకి సగటున 2.5 లక్ష అప్పుంది మన రాష్ట్రంలో. విద్యార్థులకైతే చదువుకుంటున్నారు, ఉద్యోగాలు రావటం లేదు. డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలు కూడా ఈరోజు డ్రైవర్లుగా గిగ్ వర్కర్లుగా మిగిలిపోతున్నారు. ఆ సమస్యలన్నిటి మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వీటన్నిటి మీద కొట్లాడుతుంది. కానీ మీరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలి, కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. మీరు మాతో లేకపోతే, కాంగ్రెస్ పార్టీని మీకు బలం ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ మీకోసం కొట్లాడే అవకాశం లేదు. మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా, తెలుగుదేశం పార్టీ అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే, మొత్తం అందరూ బీజేపీకి అమ్ముడు పోయారు. బీజేపీ బానిసలుగా తయారయ్యారు. ఒక్కరు కూడా మోడీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడు, అంతగా అమ్ముడు పోయారు. ఇక ఈ ఉపాధి హామీ పని రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో అమలు చేసిన పథకం ఇప్పుడు బీజేపీ పార్టీ కూనీ చేస్తున్నా కూడా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు అంటే ప్రజల పక్షాన ఉన్నట్టా లేనట్టా మీరే ఆలోచన చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మీ వైపు నిలబడుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అంతేకాదు, పోలవరం మీదైనా, అమరావతి మీదైనా ఎన్నో సాధించుకోవాల్సిన విషయాలున్నాయి. ఇప్పటికీ బీజేపీ పార్టీ రాజధాని మాకు కావాలి అంటే నిధులు ఇవ్వట్లేదు, అప్పులే ఇస్తున్నారు. ఎవరడిగారు అప్పులు? మనకు ఒక రాజధాని కట్టివ్వాలని చట్టంలో రాసుంది. కానీ ఇంతవరకు 11 సంవత్సరాలు అయింది కానీ మనకు రాజధాని లేదు. పక్కన అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉన్నాయి. మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? పోలవరం ప్రాజెక్టు కూడా అంతే, దాన్ని నీరుగారుస్తున్నారు, ఎత్తు తగ్గిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు అదొక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు కావాలి అంటే వీళ్ళు దాన్ని ఎత్తు తగ్గిస్తున్నా, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాగా తయారు చేస్తున్నా పార్లమెంటులో ఒక్క ఎంపీ కూడా నోరెత్తలేదు. టీడీపీ అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ ఎంపీ అయినా సరే, ఇంతమంది ఎంపీలను గెలిపించుకుంటే ఒక్కడంటే ఒక్కడికి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేకపోయింది. ఇక మన రాష్ట్ర ప్రయోజనాలను ఎవరు కాపాడాలి? అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా నిలబడి మీ ముందు మీ సహాయం కోసం అర్థిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నామమ్మా, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అందుకే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, కాంగ్రెస్ పార్టీ అయితేనే మన రాష్ట్రానికి మేలు జరుగుతుందని మీ దగ్గరికి వచ్చింది. మరొకసారి మీరందరూ కలిసి ఇంత సమయం చేసుకొని మమ్మల్ని ఇంతగా మీ ఆదరణ చూపినందుకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.
జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పం అది నిజం.